రక్షింపబడిన ఆత్మలు కాయటం ఎలా? రక్షింపబడిన ఆత్మలు కాయడం ఎలా? వారిని పోషించడం ఎలా? ప్రతి సేవకుడు తెలుసుకోవాలి. క్రితం సెషన్లో ఎండింగ్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ 4వ పాయింట్లోకి వెళ్దాం. యేసు శిలువ బలియాగ ప్రకటనను ఎన్నడూ మనం నిర్లక్ష్యం చేయొద్దు. యేసు శిలువ బలియాగ ప్రకటనను ఎన్నడూ మనం నిర్లక్ష్యము చేయొద్దు. చాలామంది అది ఓల్డ్ న్యూస్ బై, చాలా పాతగా అయిపోయింది, ఇక అదే ప్రకటించుకు పోతా. కొత్త విధానం, లోకమంతా మారిపోయింది, పరిచర్య విధానాలు మారిపోయాయి, అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు కొత్త పద్ధతుల్లోకి రావాలి, కొత్త విధానంలోకి రావాలి. మంచిదే. ఆత్మలు రక్షణలోకి వచ్చే విధానం మాత్రం మారలేదు. లోకంలో అన్నీ మారిపోయినాయి, కానీ ఆత్మల్ని ఆత్మల్ని రక్షించే వార్త మాత్రం అదెన్నడూ మారదు. ఎన్ని తరాలు మారినా, పరిచర్య విధానాలు ఎన్ని మారినా, ఎన్ని అధునాతమైనటువంటి పద్ధతులు వచ్చినా, యేసుక్రీస్తు శిలువ బలియాగ ప్రకటన ద్వారానే ఆత్మలు రక్షింపబడతాయి. కాబట్టి ఇప్పుడు నవీన యుగం, కొత్త ఫ్యాషన్ వచ్చింది, కొత్త ఓరవడి వచ్చింది, కొత్త అది వచ్చింది, ఇది వచ్చింది, ఏమో వచ్చింది. ఏదొచ్చినా కానీ ఆత్మలు రక్షించే విధానం మాత్రం యేసు ప్రభు శిలువ బలియాగ ప్రకటన ద్వారానే. కనుక యేసు ప్రభు శిలువ బలియాగం యొక్క ప్రకటనను ఎవరము నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు మనల్ని చీదరించుకున్నా, ఎవరు మనల్ని ముఖం మీద ఉమ్మివేసినా, ఎవరు మనల్ని పురుగుల వలె చూసినా, యేసుక్రీస్తు శిలువ బలియాగ ప్రకటనను మాత్రం ఎన్నడూ నిర్లక్ష్యము చేయదు. హల్లెలూయా. శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. కాబట్టి నీ మీద ఊస్తారు, నిన్ను పురుగును చూసినట్టు చూస్తారు, నిన్ను చిన్న చూపు చూస్తారు, నిన్ను పట్టించుకోరు, నిన్ను లెక్క చేయరు. నిన్ను చూడగానే ముఖం తిప్పుకుంటారు. అయినా సరే యేసు ప్రభు శిలువను గురించి నేను ప్రకటించడం మాననే నమ్ము ప్రతి వారికి అది రక్షణ కలిగేటకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. కనుక నువ్వు ఎంత చిన్న చూపు చూసినా నేను యేసు ప్రభు శిలువ గురించి ప్రకటించడం మాననే. హల్లెలూయా. నిర్లక్ష్యము చేయదు. అది మన బేస్. దాన్ని నేను ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. ఇంకోటి, మనము చాలామంది క్రైస్తవ్యాన్ని ప్రకటిస్తున్నారంటారు, మతమును ప్రకటిస్తున్నారంటారు. ఇది మత ప్రచారం కాదు. ఇది ఏంటండి? ఇది మత ప్రచారము కాదు. మనకు కూడా ఒక అవగాహన కావాలి. ఇప్పుడు అంగీలు, మీరు బజార్లో పోయి సువార్త చెప్తుంటే అంగీలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. నువ్వు బయటి దేశం మతం ప్రకటిస్తున్నావు, నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, మతాలు మారుస్తున్నావు అని అంటున్నప్పుడు సూటిగా చెప్పాలి. నేను మతాన్ని కాదు ప్రకటించేది, సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఆయన భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. నీ కొరకు ఈ లోకానికి మానవునిగా దిగివచ్చి నీ పాపంలో కొరకు సిలువేయబడ్డాడు,
నీ పాపముల శిక్షను శిలలో భరించాడు, నీ పాపముల పరిహారం కొరకు శిలలో రక్తం కార్చాడు, నీకు బదులుగా శిలలో చనిపోయి పాతి పెట్టబడి లేచాడు. ఆయన రక్తంలో నీకు పాప క్షమాపణ, ఆయన నామములో నీ ఆత్మకు రక్షణ, ముక్తి, మోక్షం ఏర్పాటు చేశాడు. కనుక నేను ఆయన నమ్ముకో ముక్తి మోక్షం పొందుకో, ఆయన నమ్ముకో పాప క్షమాపణ పొందుకో, ఆయన నమ్ముకో రక్షణ పొందుకో అని ప్రకటిస్తున్నాను. కానీ నేను మతమును ప్రకటించడం లేదు, మత ప్రచారం చేయటం లేదు, నీ మతాన్ని విడిచిపెట్టి ఈ మతంలోకి రాని నేను పిలవడం లేదు. నీ కొరకు సిలువబడిన యేసుని నేను ప్రకటిస్తున్నాను. ఈ స్పష్టత మనకు కావాలి, ఈ అండర్స్టాండింగ్ ముందు మనకు కావాలి. రోడ్డు మీద నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అనేకులు రకరకాల ప్రశ్నలను అడుగుతారు. అడిగినప్పుడు ముందు నీ మైండ్లో నీకు క్లారిటీ ఉండాలి. నేనేం ప్రకటిస్తున్నాను అన్నది నీ మైండ్లో నీకు క్లారిటీ లేకపోతే ఆ ప్రశ్నలు అడిగేవాడికి నువ్వు సరిగ్గా జవాబు చెప్పలేవు, నువ్వు సమాధానం చెప్పలేవు, నీవే పజిల్ అయిపోతావు. నేను ఏం ప్రకటిస్తున్నాను అనేది నీవే తెలియని స్థితిలో వెళ్ళిపోతావు. కనుక గట్టిగా ఈ విషయం మీలో నాటబడును గాక. ఆమేన్. నీవు సిలువబడిన యేసుని ప్రకటిస్తున్నావు. ఏం ప్రకటిస్తున్నావు? నేను మతమును కాదు ప్రకటించేది, మత ప్రచారం చేయటం లేదు. నీ కొరకు సిలువబడిన యేసుని నేను ప్రకటిస్తున్నాను. ఆయన రక్తంలో నీకు పాప క్షమాపణ, ఆయన నామంలో నీకు రక్షణ, అది ప్రకటిస్తున్నాను. ఆయన నమ్ముకో, రక్షణ పొందుకో, ముక్తి మోక్షం పొందుకో అని కరెక్ట్గా సూటిగా అర్థవంతంగా నువ్వు ప్రకటించే వాక్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. యేసు ప్రభు యొక్క శిలువను గురించిన వార్త, పరిశుద్ధాత్మ శక్తి రెండు వెల్డింగ్ చేయబడ్డాయి. ఏం చేయబడ్డాయి? వెల్డింగ్ చేయడం అంటే మీకు తెలుసా? అతికించడం. వెల్డింగ్ చేస్తారు, ఐరన్ షాపులు వెల్డింగ్ చేస్తారు కదా. యేసు ప్రభు శిలువను గురించిన వార్త, పరిశుద్ధాత్మ శక్తి రెండు ఏమైనాయండి? వెల్డింగ్ చేయబడ్డాయి. యేసు ప్రభు శిలువను గురించిన వార్త ఎక్కడ ఉంటుందో పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉంటుంది. యేసు ప్రభు శిలువను గురించిన వార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇంక ఏ జిమ్మిక్స్ చేసినా పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేయడు. ఏ మాయమాటలు చెప్పినా అక్కడ పరిశుద్ధాత్ముడు పని చేయడు. పరిశుద్ధాత్ముడు నువ్వు ఉన్న దగ్గర పని చేయాలి, నీవు ఉన్న దగ్గరికి రావాలి అంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తు శిలువను గురించి ప్రకటించడం. ఏంటండి? యేసుక్రీస్తు శిలువను గురించి ప్రకటించడం. యేసుక్రీస్తు శిలువను గురించి ప్రకటిస్తే తప్పకుండా అక్కడ పరిశుద్ధాత్ముడు ప్రజెంట్ అవుతాడు, పనిచేస్తాడు. పనిచేసి ఆ విన్నటువంటి వారిని అటో ఇటో తేల్చేస్తాడు. వస్తే ఇటు వస్తారు, పోతే అటైనా పోతారు. యేసుక్రీస్తుని ఎదుర్కొన్నవారు అదే రీతిగా ఎన్నడూ లేరు. ఒక ధనవంతుడు యేసుప్రభుని ఎదుర్కొన్నాడు. నిత్యజం బోధన నేను ఏం చేయాలని ప్రభు అతని వాక్యం చెప్పాడు. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే యేసుప్రభుని ఒకసారి యేసుప్రభుతో ఎన్కౌంటర్ అయిన తర్వాత వాడు వస్తే దేవుని రాజ్యంలో కానీ వస్తాడు, లేకపోతే ఇక వాడు బయటకన్నా వెళ్ళిపోతాడు. ప్రణాళికలో ఉన్నారందరూ రక్షింపబడతారు. మంచిది. 4వ పాయింట్ ఏమనుకున్నాము? రక్షింపబడిన ఆత్మలను కాయటం ఇలా, సంపూర్ణతలోనికి వారిని నడిపించడం ఇలా. రక్షింపబడవలసిన వారిని, రక్షణలోకి వచ్చిన వారిని మన పైన కాయాల్సిన బాధ్యత ఉంది.
వారిని సంపూర్ణతలోనికి నడిపించాల్సిన అవసరం మనకు ఉన్నది. వారి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి వారిని నడిపించాల్సిన అవసరం కూడా మనకు ఉన్నది. హల్లెలూయా. మరి ఎట్లా రక్షింపబడిన ఆత్మలు కాయలెన్ను వాళ్ళు నీకు లోబడాలి, వారిని మరి నువ్వు సంపూర్ణతలోకి నడిపించాలి అంటే వాళ్ళు నీకు లోబడాలి. ఎట్లా లోబడతారు? ప్రజలు నీకు ఎట్లా లోబడతారు? బాగా గుర్తుపెట్టుకోండి. నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ప్రజలు నీకు లోబడతారు. నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం లేనిది ప్రజలు నీకెన్నడూ లోబడరు. బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ అభిషేకమే ప్రజలు నీకు లోబడినట్లు చేస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం లేనిది ప్రజలు నీకు లోబడరు. ప్రజలు నీకు లోబడరు, వాళ్ళని నడిపించలేవు, వారిని మాట వినరు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. మోషేకు దేవుడు మండుచున్న పొద ద్వారా దర్శనమిచ్చాడు. పొద్దున చెప్పుకున్నాం మోషే యొక్క సాక్ష్యం. మోషే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు అని చదువుకున్నాం. అది మోషే ఏ వయసులో సాక్ష్యం? అది ఏ వయసులో సాక్ష్యం అండి? అది గట్టిగా 80 సంవత్సరాలదా? 80 సంవత్సరాల వయసులో సమర్పించుకున్నాడా? 40 సంవత్సరాల వయసులో సాక్ష్యం. అది ఎప్పుడు సాక్ష్యం అండి? అది 40 సంవత్సరాల వయసులో సాక్ష్యం. ఐగుప్తులో ఉన్నప్పుడు సాక్ష్యమే అది. ఐగుప్తులో 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మోషే ఐగుప్తు విద్యలందు ప్రవీణుడయ్యాడు. ఐగుప్తులన్నిటి అందు ఆరితేరి ఐగుప్తు విద్యలన్నింటిలో ఆరితేరాడు. ఐగుప్తు మరి విద్యలు ఆరితేరడం కాకుండా మాటలందు కార్యములందు ప్రవీణుడై ఉన్నాడు అని స్టెఫెన్ చెప్పిన ప్రసంగంలో ఉంటుంది, అపొస్తలుల కార్యంలో. ఆ 40 సంవత్సరాల వయసులో ఆయన సొంత శక్తి యుక్తులు బలము జ్ఞానంతో ప్రజలను రక్షించబోయాడు. ఫెయిల్ అయిపోయి పారిపోయాడు. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఆయన ఇశ్రాయేలును ఐగుప్తీల బానిసత్వం నుండి రక్షించాలని 40 సంవత్సరాల వయసులో దేవుని కొరకు సమర్పించుకున్నాడు. గొప్ప సమర్పణ అది. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం, గొప్ప సమర్పణ. పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడం మేలనుకున్న గొప్ప సమర్పణది. ఒక ఐగుప్తుని చంపాడు ఇశ్రాయేలు రక్షిద్దామని. ఆ మర్డర్ బయటపడగానే ఐగుప్తు దేశం విడిచి మిద్యానుకు పారిపోయాడు. ఎంత బాధపడి ఉంటాడు. ఏం ప్రభువా, నేను ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాను, మాటలందు కార్యంలో ప్రవీణుడై ఉన్నాను, మంచి గుండె బలం కండబలం అన్నీ ఉన్నాయి, నీ ఇశ్రాయేలు ప్రజలు రక్షించాలని కోరుకున్నాను, ప్రయత్నం చేశాను, నా ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది, పారిపోయాను, ఎంత నిష్ఫలుడైపోయాను. మిద్యానుకు పారిపోయి ఒక యాజకుని దగ్గర చేరి ఆ యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకొని 40 సంవత్సరాలు గొర్రెలను కాస్తాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు.
పొద్దు మనం చెప్పుకున్నాం కదా, మొట్టమొదటి సమర్పించినప్పుడు దేవుని సేవకులు బాగానే ఉంటారు. కానీ రాను 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 చల్లారిపోతారు. రాను 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 చల్లారిపోయి మొదట సమర్పించుకున్న ఆ ఉద్రేకము, ఆ తీవ్రత అంత ఏమిండదు, చల్లారిపోయి నామినల్గా నామకార్థంగా అయిపోతారు. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, మోషే అట్లా అయిపోలేదు. హల్లెలూయా. ఏం సార్ 40 సంవత్సరాలు గొర్రెలు కాసినాక చల్లారిపోలేదా అంటే దేవుని వాక్యం చెప్తుంది 40 సంవత్సరాలు గొర్రెలు కాసినా కానీ ఆయన చల్లారిపోలేదు. ఇందా జన వాక్య భాగం చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. ఒక్క నిమిషం. 11వ అధ్యాయం 24వ వచనం నుండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తనం కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటకు ఒప్పుకోలేదు. 40 సంవత్సరాల వయసులో ఒప్పుకోకుండా ఆయన దేవుని సేవకు సమర్పించుకున్నాడు. దేవుని పరిచర్య చేయబోయాడు, దేవుని పరిచర్య పూనుకున్నాడు. రక్షణ కల్పిద్దామని ఒక వ్యక్తిని చంపగానే ఆ విషయం ఫరోకు తెలిసి ఫరో మోషేను చంపజూశాడు. ఏలనగా అతడు ప్రతిఫలంగా కలబో బహుమానమందు దృష్టించాను. నా దేవుని నుంచే బహుమానం దృష్టించి దేవుని పరిచయం చేయబోయాడు. కానీ ఆ వ్యక్తిని చంపబట్టి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయినప్పుడు మోషే ఎట్లా పారిపోయాడట చూడండి, 27వ వచనం. విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వానిని, అమ్మా మరి ఎందుకు తల్లి అట్లా చదువుతావు? అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. ఏమన్నదండి? స్థిర బుద్ధి గలవాడై. ఎట్లున్నాడు? చల్లారిపోయాడా? స్థిరంగా ఉన్నాడా? కొంతమంది మొదట సమర్పించుకున్నాడు బాగానే ఉంటారు, తర్వాత రాను స్థిర బుద్ధి ఉండదు. ఏమైపోతారు? చల్లారిపోతారు. ఏమైపోతారండి? చల్లారిపోతారు. నామకార్థంగా తయారైపోతారు, ఆచారపరంగా తయారైపోతారు. కానీ మోషే ఆ విధంగా తయారు కాలేదని దేవుని వాక్యము చెప్తుంది. విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు, అదృశ్యుడైన వానిని చూచున్నట్టు, కనబడకుండా ఉన్నటువంటి దేవుణ్ణి చూడడము అదే విశ్వాసము. కనబడకుండా ఉన్నటువంటి దేవుణ్ణి చూడడము అదే విశ్వాసం. విశ్వాసం ద్వారా చూస్తున్నాడు. విశ్వాసపు చూపుతో దేవుని చూస్తున్నాడు. విశ్వాసపు చూపుతో దేవుని చూస్తూ స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. దేవుణ్ణి చూస్తున్నట్టుగానే స్థిరబుద్ధి గలవాడై ఐగుప్తుని విడిచిపోయాడు. కానీ స్థిరబుద్ధి లేకుండా నీరుగారిన పోయిన వాడై, నిరుత్సాహపడిపోయిన వాడై, దేవునికి ప్రార్థించకుండా సంధించకుండా అతను వెళ్ళిపోలేదు. నిష్ఫలుడైపోయినాడు. కొంతమంది నిష్ఫలులు అయిపోయినాక నిష్ఫలమైపోయింది, నా పరిచయం అంతా నిష్ఫలమైపోయిందని నీరుగారిపోతారు. విశ్వాసం ఉంచరు, ప్రార్థించడం మానేస్తారు, నిరీక్షించడం మానేస్తారు, అన్నీ వదులుకుంటారు, చలాడిపోతారు. పేరుకు మాత్రం సేవకులుగానే చలామణి అవుతుంటారు. కానీ మోషే ఏం చేశాడో తెలుసా? దేవుని యందు విశ్వాసంలో స్థిరబుద్ధి గలవాడై మిద్యానికి వెళ్ళిపోయి ఒకడికి యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకొని, మరి ఆ యాజకుని గొర్రెల్ని 40 సంవత్సరాలు కాశాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటూ కూడా మోషే గొర్రెలు తోలుకొని వెళ్ళి
ప్రతిరోజు కూడా 40 సంవత్సరాలు సీనాయి ప్రాంతంలో ఉన్నటువంటి హోరేబు కొండ మీద 40 సంవత్సరాలు ప్రతిరోజు పట్టు విడవకుండా దేవునికి ఇశ్రాయేల్ విమోచన కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అన్ని విషయాలు బైబిల్లో రాయబడి ఉండవు. కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరిస్తేనే తప్ప మనం తెలుసుకోలేం. అన్ని విషయాలు బైబిల్లో వ్రాయబడి ఉండవు. దేవుడు మోషే 40 సంవత్సరాలు ఏం చేశాడు అని దేవుడు నాకు బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడు అంటే, మోషే 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ, ప్రతిరోజు సీనాయి ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటూ హోరేబు కొండ మీదకి వెళ్ళి ఇశ్రాయేల్ విమోచన కొరకు దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఫెయిల్ అయిపోయాను, అయినా సరే ఏదో ఒక రకంగా మా ప్రజలను ఇశ్రాయేల్ని విడిపించు, బానిసత్వాన్ని విడిపించు, మా పితరులకు నువ్వు ప్రమాణం చేసినటువంటి పాలు తెల్లని ప్రవహించే దేశానికి వారిని తీసుకొని రా. ప్రతిరోజు ప్రార్థన చేశాడు. ప్రతిరోజు ప్రార్థన. విశ్వాసం ఉంది స్థిరబుద్ధి కలిగి ఉండడం అంటే అదే. విశ్వాసం ఉంది స్థిరబుద్ధి కలిగి ఉండడం ఉన్నవారు ప్రతిరోజు వారు దేవుని ఉద్దేశం నెరవేర్చడం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటారు. ప్రతిరోజు ఏం చేస్తుంటారండి? ప్రార్థన. విశ్వాసం నుండి స్థిరబుద్ధి లేనటువంటి వారు ప్రార్థన జీవితం ఉండదు, మానుకుంటారు. 40 సంవత్సరాలు మోషే విడవకుండా దేవునికి ప్రార్థన చేశాడు. హోరేబు కొండ మీద ప్రార్థన చేశాడు ప్రతిరోజు. అందుకనే హోరేబు కొండను బైబిల్లో దేవుని కొండ అని రాశారు కొన్ని చోట్ల. ఎంతమంది తెలిసి విషయం? హోరేబు కొండను బైబిల్ ఏమనబడిందండి? దేవుని కొండ అనబడింది. ఎట్లొచ్చింది దానికి పేరు? ప్రతిరోజు మోషే గొర్రెలు కాసుకోవడానికి అక్కడ వెళ్ళి ఆ కొండ మీద ఇశ్రాయేల్ విమోచన కొరకు ప్రార్థన చేశాడు. ఆ విధంగా 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేను వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేను వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి మండుచున్న పొద ద్వారా అదే హోరేబు కొండ మీద మండుచున్న పొద ద్వారా దేవుడు మోషేతో మాట్లాడాడు. మాట్లాడి, పో ఇశ్రాయేలు విమోచించుకొని రా పో అంటే, మోషే అన్నాడు, బాగుంది ప్రభువా, నాకు మంచి 40 years ఏజ్లో ఐగుప్తు దేశపు సకల విద్యలను నేర్చుకున్నా, మరి మాటలందు కార్యంలో ప్రవీణుని, అప్పుడు నీకు సమర్పించుకున్నా, నీ సేవ చేయాలనుకున్నా, కానీ నువ్వు నాకేమి సహాయము చేయలేదు. ఇప్పుడు 40 సంవత్సరాలు గొర్రెలు కాశాను, 80 సంవత్సరాలు వచ్చినాయి, కనీసం మనిషితో మనిషి మాట్లాడే విధంగా నేను మాట్లాడే పరిస్థితి కూడా లేను, నత్తి వచ్చేసింది. అంతకుముందే మాటలందు కార్యమందు ప్రవీణని వ్రాయబడింది బైబిల్లో, కానీ ఇప్పుడు 40 సంవత్సరాలు గొర్రెలు కాసేసరికి నాకేమొచ్చేసింది? నత్తి వచ్చేసింది. ఈ నత్తివాణ్ణి 80 సంవత్సరాల ముసలివాణ్ణి నేను పోయి నియంత అనేటువంటి ఫరోతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా విడిపించాలి, ఫరో నా మాట ఎట్లుంటాడు, ఇది పెద్ద జోక్ అన్నాడు. ఇది పెద్ద జోక్ ప్రభా అంటే 4 సార్లు డినై చేశాడు మోషే. 4 సార్లు మోషే డినై చేశాడు. నాతో కాదన్నాడు మోషే. మరి చూడండి, 3-4 సార్లు 4 సార్లు మోషే నాతో కాదు, నీ ఎవరు పంపాలనుకున్నా వాళ్ళనే పంపు, నాతో కాదు, నేను నత్తివాణ్ణి. అసలు వేరే వాళ్ళైతే దేవుడు కోపగించుకొని పో నువ్వు పనికిరాపో అని 4 సార్లు డినై చేస్తే నువ్వు అని పక్కకు దోసేసేవాడు. కానీ మోషేను పక్కకు దోసేయాలి. నువ్వే 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 కావాలి. బాగా పెట్టుకోండి, ఎవరు ఏ విషయం కొరకైతే ఎక్కువగా ప్రార్థిస్తుంటారో దాన్ని సాధించడానికి దేవుడు ఆ ప్రార్థించేవారిని వాడుకుంటాడు.
హల్లెలూయా. మనమేమో ఇంకెవరినో వాడుకొని పని చేయాలని చూస్తుంటాం. కానీ ఎవరైతే ఏ విషయం కొరకైతే ఎక్కువగా ప్రార్థిస్తుంటారో ఆ కార్యం సాధించడానికి దేవుడు ఆ ప్రార్థించే వ్యక్తినే వాడుకుంటాడు. అందుకనే మోషేను దేవుడు తోసేలే. 3-4 సార్లు నాతో కాదు పో ప్రభా, నాతో కాదన్నా కానీ లేదు, నువ్వే 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 అన్నాడు. నువ్వే పోలాడు. మరి ఎట్లా 80 సంవత్సరాల ముసలోని మాట్లాడడం రాదు, ఎట్లా నడిపించాలి? ఏం చేయాలంటే నీ చేతిలో ఉన్నది ఏంటి అన్నాడు. కర్ర కింద పడే అన్నాడు. పడేశాడు, అది పామైంది. దాన్ని తోక పట్టుకున్నాడు. మళ్ళీ కర్ర అయింది. నీ కర్రని నేను అభిషేకించాను, నీ కర్రని నేను అభిషేకించాను. నీ కర్ర మీద నా శక్తి ఉంది, నీ కర్ర మీద నా అభిషేకం ఉంది. తర్వాత నీ చెయ్యి రొమ్ములు పెట్టుకో అన్నాడు. నీ చెయ్యి రొమ్ములు పెట్టుకున్నాడు. మోషే చెయ్యి రొమ్ములు పెట్టుకున్నాడు. బయట తీశాడు. తెల్లటి కుష్ఠరోగం కలిగినటువంటి చెయ్యి అయింది. మళ్ళీ రొమ్ములు పెట్టుకో అన్నాడు. రొమ్ములు పెట్టుకున్నాడు. ఇప్పుడు బయటిది అన్నాడు. మళ్ళీ మామూలుగా కుష్ఠరోగం పోయింది. నిన్ను నేను అభిషేకించాను, నీ కర్రను అభిషేకించాను, నిన్ను అభిషేకించాను. నీ కర్ర మీద నాకు శక్తి ఉంది, నీ మీద నాకు శక్తి ఉంది. నేను నీకు తోడై ఉంటాను. వెళ్ళి ఇస్రాయేలు విమోచించి తీసుకొని రా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ప్రశ్న అడితే మళ్ళీ చెప్పండి. ఒకవేళ మోషే 40 సంవత్సరాల వయసులో సమర్పించుకున్నటువంటి ఆ సమర్పణ గొప్ప సమర్పణ. ఆ సమర్పణను బట్టి దేవుడు 40 సంవత్సరాల తర్వాత మోషేను వెతుక్కుంటూ వచ్చాడా, లేకపోతే విశ్వాసంలో స్థిరంగా ఉండి ప్రతిరోజు ఇశ్రాయేలు విమోచన కొరకు ప్రార్థించడం బట్టి వెతుక్కుంటూ వచ్చాడా దేవుడు? దేన్ని బట్టి వచ్చాడు? గట్టిగా సమర్పణ. విశ్వాసంలో స్థిర బుద్ధి కలిగి ప్రతిరోజు ఇశ్రాయేలు విమోచన కొరకు ప్రార్థిస్తున్నాడు కాబట్టే దేవుడు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చాడు. సమర్పణ కూడా మంచిదే, కానీ ఎంతమంది సమర్పించుకొని రాను చల్లారిపోయినవారు ఎంతమంది లేరు? మోషే కూడా అట్లా మొట్టమొదటి సమర్పణ బాగుంది, కానీ రాను చల్లారిపోయాడు, నామకార్థంగా తయారైపోయాడు. అటువంటి వాడిని దేవుడు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి ఆయనను వాడుకుంటాడా? ప్రతి ఒక్కరి ఆరంభం బాగానే ఉంటుంది, కానీ అంతం బాగోదు. ప్రతి ఒక్కరి ఆరంభము బాగానే ఉంటుంది, అంతం బాగోదు. కొనసాగింపు బాగోదు, అంతం బాగోదు. కొనసాగింపు బాగుండదు, అంతము కూడా బాగుండదు. కానీ మోషే సమర్పణ బాగుంది, ఆయన విశ్వాసం యొక్క కొనసాగింపు బాగుంది కనుక అంతమున దేవుడు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి మోషే కర్రను అభిషేకించాడు, మోషేను అభిషేకించాడు. ప్రపంచంలో ఏ దైవజనునికి ఇవ్వనంత అభిషేకం మోషేకు దేవుడు ఇచ్చాడు. ఇచ్చి ప్రపంచంలో ఏ దైవజనుణ్ణి వాడుకోనంతగా దేవుడు మోషేను వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకంతో వెళ్ళాడు. దేవునికి అభిషేకంతో వెళ్ళి ఐగుప్తు దేశాన్ని గడగడలాడించాడు. ఫరో ఐగుప్తు దేశం మీదకి మోషే 10 తెగుళ్ళు రప్పించాడు. ఆయన మీద ఉన్నటువంటి అభిషేకం ద్వారా మోషే ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు రప్పించాడు. ఫరో గడగడలాడిపోయాడు, ఐగుప్తులందరూ గడగడలాడిపోయారు, ఇశ్రాయేలీయులు కూడా గడగడలాడిపోయారు. మోషే అంటే 80 సంవత్సరాల ముసలోడు అంటే అందరు భయపడుతున్నారు. అభిషేకమే ప్రజలందరూ నీకు లోబడేలాగున చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం ఎట్లొచ్చింది? విశ్వాసంలో స్థిరంగా ఉండి మంచి ప్రేయర్ లైఫ్ జీవించడం ద్వారా అభిషేకము వచ్చింది. హల్లెలూయా.
విశ్వాసంలో స్థిరంగా లేకుండా, మంచి ప్రేయర్ లైఫ్ లేకుండా ఉంటే మోషే అభిషేకం పొందుకునేవాడే. మీకు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు సత్యమే అని తెలుసుకోవడానికి కొన్ని క్లూస్ ఉన్నాయి మీకు. మొదటి క్లూ ఏంటంటే విశ్వాసం స్థిరబుద్ధి గలవాడై వెళ్ళిపోయాడు అన్నది ఒక క్లూ. ఇంకా కొన్ని క్లూస్ ఏంటంటే మోషే ఇశ్రాయేల్ ఐగుప్తు దేశ బానిసంతులను విడిపించి తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీనాయి ప్రాంతానికి వచ్చినప్పుడు తరచుగా హోరేబు కొండ మీదకి వెళ్ళేవాడు. తరచుగా హోరేబు కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ప్రార్థనలో గడిపొచ్చేవాడు. 40 దినాలు తరచుగా వెళ్ళి దేవునితోటి మాట్లాడొచ్చేవాడు. అన్నపానం లేకుండా దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపి వచ్చేవాడు. దేవునితో మాట్లాడొచ్చేవాడు. దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకొని వచ్చేవాడు. 80 సంవత్సరాల ముసలోడికి ప్రాక్టీస్ లేకుండా అది సాధ్యమవుతుందా? అవుతుందా అండి? మీరు యవనస్తులు ఉన్నోళ్ళే 1 గంట మోకాలు వినరు ఆయన అంటే ఉండలేరు. మరి 80 సంవత్సరాల ముసలైన ప్రేయర్ లైఫ్ ప్రాక్టీస్ లేనైనా సడన్గా 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ తీసుకొని వచ్చినాక పోయి 40 దినాలు కొండ మీద ఎట్లా ప్రార్థనలో గడిపోస్తున్నాడు? ప్రాక్టీస్ లేకుండా సాధ్యమేనా? సాధ్యం కాదు. అంటే ఆయనకు ప్రేయర్ లైఫ్ ప్రతిరోజు ఆయనకి ప్రాక్టీస్ ఉంది, అభ్యాసం చేసుకున్నాడు, సాధకం చేసుకున్నాడు. కనుక ఆయన 40 దినాలు తరచుగా పోయి మాట్లాడొస్తున్నాడు, ప్రార్థనలో గడిపొస్తున్నాడు. ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసిన తర్వాత కూడా తరచుగా వెళ్ళి దినాలు ప్రత్యక్ష గుడారంలో మోషే ప్రార్థన చేసుకొని వచ్చేవాడు. ఇదంతా మనకు ఏం సూచిస్తుంది? దేవుడు నాకు మోషే గొర్రెలు కాసుకుంటూ ప్రతిరోజు హోరేబు కొండ మీద మరి ఇశ్రాయేలు విమోచన కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు అన్న విషయము, ఆ బయలుపరిచిన విషయం సత్యమే అన్నట్టు విషయం మనకు రూఢి అవుతున్నది. హల్లెలూయా. తద్వారా అదే ఏ కొండ మీద అయితే ప్రతిరోజు వెళ్ళి గొర్రెలు కాసుకుంటూ ప్రార్థన చేసుకునేవాడో అదే కొండ మీద మండుచున్న పొద ద్వారా దేవుడు మోక్షకు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఆ కొండకు దేవుని కొండ అని పేరు వచ్చింది. అదే కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చాడు. అదే కొండ మీద ఇశ్రాయేల్ తీసుకొచ్చినాక కూడా తరచుగా వెళ్ళి 40 దినాలు ప్రార్థనలో గడిపొచ్చాడు. అదే కొండ మీద అభిషేకం పొందుకున్నాడు. అదే కొండ మీద అభిషేకము పొందుకున్నాడు. హల్లెలూయా. కనుక నీ మీద దేవుని అభిషేకం కావాలి అంటే మంచి ప్రేయర్ లైఫ్ కావాలి, మంచి ప్రార్థన జీవితము కావాలి. అభిషేకమే ప్రజలు మీకు లోబడినట్లు చేస్తుంది. చూడండి మోషేకి ఎట్లా లోబడ్డారో నిర్గమకాండం 11వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తుల కటాక్షం కలిగేశాను. చూడండి, అందరు చూడండి. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయన. మోషే ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి ఎట్లా గొప్పవాడాడు? ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు రప్పిస్తే ఐగుప్తులు ఇశ్రాయేల్ ప్రజలు అందరూ గడగడలాడిపోయారు. ఎట్లా రప్పించగలిగాడు? దేవుని అభిషేకంతో. ఎట్లా రప్పించగలడు? దేవుని అభిషేకంతో. ఇంకొక మాట చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయము
ఒక్క నిమిషం. 14వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచారు. మోషే మాటకు లోబడ్డారు. మోషే అంటే భయపడుతున్నారు. మోషే చెప్పినట్లు నడుచుకుంటున్నారు. అభిషేకము మోషేకు ప్రజలు లోబడినట్లుగా చేసింది. మీ పరిచర్య చేసే ప్రాంతాల్లో అన్యులు మీకు లోబడాలి అన్నా, మీ సంఘస్థులు మీకు లోబడాలి అన్నా, మీ మీద దేవుని అభిషేకంను చూడాలి. హల్లెలూయా. మా ప్రాంతంలో అయితే అట్లా జరుగుతుంది. నేనుండే ప్రాంతంలో హైదరాబాద్లో కానీ, నేను పరిచయం చేసే ప్రాంతంలో మరి జైరాబాద్ కర్ణాటక బీదర్ ప్రాంతంలో కానీ అన్యులు భయపడతారు, సంఘస్థులు భయపడతారు. అతిశయం కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. ఎందుకు భయపడతారు అంటే, నా మీద ఏముంది? దేవుని అభిషేకం ఉంది. నన్ను బట్టి కాదు, నేను చాలా చిన్నవాడిని, నన్ను బట్టి కాదు, ఆ నా మీద ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి అన్యులు గౌరవిస్తారు, దేవుని ప్రజలు కూడా గౌరవిస్తారు. కనుక మరి సంఘమును రక్షణలోకి నడిపించిన ప్రజలను నువ్వు కాయాలి, ఆత్మీయంగా వారిని నువ్వు పోషించాలి. కాయాలి, ఆత్మీయంగా పోషించాలంటే వారు నీకు లోబడాలి. నీకు లోబడాలి అంటే నీ మీద దేవుని అభిషేకం వారు చూడాలి. నీకు దేవుని అభిషేకం కావాలి అంటే మంచి ప్రార్థన జీవితం ప్రాక్టీస్ నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా. మోషే అంత గొప్ప అభిషేకము పొందుకున్నటువంటి కారణము 40 సంవత్సరాల ప్రార్థన జీవితం. ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు రప్పించాడు. ఇశ్రాయేల్ అందరినీ ఒక్క రాత్రి బయటికి రప్పించాడు. ఒక్క రాత్రిలోనే ఇశ్రాయేల్ అందరూ ఆరోగ్యవంతులుగా తయారయ్యారు. పస్కా పశువును వధించుకొని తినబట్టి మంచి ఆరోగ్యవంతులుగా తయారై ప్రయాణానికి సిద్ధపడ్డారు. ఒక్క రాత్రిలోనే నిన్న సాయంత్రం వరకు బానిసలుగా ఉన్నవారిని ఒక్క రాత్రిలోనే వెండి బంగారంతో మల్టీ మిలియనర్లుగా వారిని బయటికి తీసుకొని వచ్చాడు. వారి కండ్ల ముందు ఎర్ర సముద్రాన్ని చీల్చిపడేశాడు. వాళ్ళకు పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి మరి పగలు ఎండ దెబ్బ తగలకుండా వారి మీద మేఘస్తంభం తీసుకొని వచ్చాడు. రాత్రి వారికి వెలుగిచ్చినట్లుగా వారి మధ్యలోకి మరి అగ్నిస్తంభం తీసుకొని వచ్చాడు. వారి బట్టలు చినిగిపోవటం లేదు, వారి చెప్పులు అరిగిపోవట్లేదు, తెగిపోవట్లేదు. చిన్నపిల్లలకు చెప్పులు కూడా వారు వాళ్ళ కాలు పెరుగుతుంటే వారి చెప్పుల సైజు కూడా పెరుగుతుంది. వారికి ప్రతిరోజు ఆకాశం నుంచి మన్నా కురిపిస్తున్నాడు. ప్రతిరోజు బండలోండి నీళ్లు రప్పిస్తున్నాడు. ఈ విధంగా మోషే నడిపిస్తుంది. ఎంత గొప్ప అభిషేకం అండి ఇది! ఎంత గొప్ప అభిషేకం! గొప్ప అభిషేకం 80 సంవత్సరాల ముసలాయన మీద గొప్ప అభిషేకం. ఎట్లా వచ్చింది ఇది? 40 సంవత్సరాల ప్రార్థన ఫలితం. ఏంటండి? 40 సంవత్సరాల ప్రార్థన ఫలితం ఈ గొప్ప అభిషేకం. పట్టు విడాకి ఇశ్రాయేలు విమోచనకు ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే దేవుడు అంత గొప్ప అభిషేకము మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. మోషే తర్వాత అందుకనే ప్రజలు సరే మోషే గురించి ఒక విషయం చెప్పాలి మీకు. మోషే ప్రజలను ఎట్లా నడిపించాడు? అరణ్యంలో మోషే ప్రజలను ఎట్లా నడిపించాడు? తరచుగా ఆయన హోరేబు కొండ మీదకి వెళ్ళేవాడు. సీనాయి అరణ్యంలో
హోరేబు కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడేవాడు, దేవుడి నుంచి ప్రత్యక్షతలు పొందుకునేవాడు. దేవుడి నుంచి ప్రత్యక్షతలు పొందుకొని కిందికి వచ్చి ప్రజలకు ఆ ప్రత్యక్షతలు చెప్పి వాటి ప్రకారం ప్రజలను నడిపించేవాడు. అది ఒక సేవకుడు ప్రజలను నడిపించాల్సిన విధానము, కాయవలసినటువంటి విధానం. నీకు కూడా ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి కనిపెట్టుకొని ప్రార్థనలో ప్రత్యక్షతలు పొందుకొని ఆ ప్రత్యక్షతలు తీసుకొని వచ్చి ప్రజలకు చెప్పి ప్రజలను నీవు నడిపించాలి. హల్లెలూయా. సేవకుడు ప్రజలను నడిపించాల్సినటువంటి విధానం అది. ఆ హోరేబు కొండ దగ్గర నుంచి కదిలిన తర్వాత ఇక మొబైల్ టెంపుల్ ఏర్పాటు చేశారు. గుడారములతోటి ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశారు. వీళ్ళు ఎక్కడ క్యాంప్ వేస్తే అక్కడ ఆ టెంట్ వేయటం, ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయడం, మొబైల్ సంచార ఆసుపత్రి లాగా మొబైల్ టెంపుల్. ఆ టెంపుల్ అది ఆ ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసిన తర్వాత తరచుగా మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేవాడు. గుడారంలోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి ప్రత్యక్షతలు పొందుకునేవాడు. ప్రత్యక్షతలు పొందుకొని అవి తీసుకొచ్చి ప్రజలకు చెప్పి, దేవుడిచ్చిన ప్రత్యక్షతలు ప్రజలకు చెప్పి వారిని ఆ విధంగా నడిపించేవాడు. అట్లా అరణ్య ప్రాణం అంతా మోషే అట్లనే ప్రజలు నడిపించాడు. అరణ్య ప్రాణంతో మోషే అట్లనే ప్రజలను నడిపించాడు. అది ప్రతి కాపరి, ప్రతి సేవకుడు ప్రజలను నడిపించవలసినటువంటి విధానం. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే మన సొంతగా మనకి ఏది మన మైండ్లోకి వస్తే అది పోయి ప్రజలకు చెప్పి వాళ్ళ మీద రుద్ది, వాళ్ళ బలవంతంగా వాళ్ళ మీద రుద్ది వాళ్ళకి చెప్పి ఏదో ఒకటి ముగించేసి ఒక పాట పాడి కానుకలు బట్టి తీసుకొని వచ్చాడు అంతే. అది కాదు ప్రజలు నడిపించే పద్ధతి. ఆ ప్రజలకు ఏ రోజు ఏ వాక్యం అవసరమో అది దేవుడి నుండి నువ్వు పొందుకోవాలి. అది దేవుడి నుండి నీవు పొందుకోవాలి. పొందుకొని వచ్చి అది ప్రజలకు నీవు చెప్పాలి. చెప్పి వాళ్ళని ఆ విధంగా దేవుడు చెప్పిన విధంగా నడిపించాలి. అట్లా చేస్తేనే తప్ప నీ సంఘము ఎన్నటికీ సంపూర్ణతలోనికి రాదు. అట్లా చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు సంఘాన్ని నడిపిస్తూ ఉంటే నీ సంఘం ఎన్నడూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోలేదు. నీ సంఘము ఎన్నడూ క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి నీ సంఘం ఎన్నటికీ రాదు. నువ్వు నిజంగా జెన్యున్గా నువ్వు దేవుని సేవకును అయితే, జెన్యున్గా నిజంగాను నా సంఘం పరిపూర్ణతలోనికి రావాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అన్న ఉద్దేశం నీకుంటే నువ్వు ఖచ్చితంగా మోషే ఎట్లా ప్రజలను నడిపించాడో ప్రత్యక్షతలు పొందుకొని ఆ విధంగా నువ్వు ప్రజలను నడిపించాలి. దాని కొరకు ప్రతి సేవకుడు దేవునితో ఎప్పుడు ఆన్లైన్ కనెక్షన్ ఉండాలి. ఏముండాలండి? ఆన్లైన్. ఆఫ్లైన్ ఉంటే నీకు దేవుని దగ్గర నుంచి సిగ్నల్స్ రావు, దేవుని దగ్గర నుంచి మెసేజ్ అందదు నీకు. ఆన్లైన్ ఉండాలి. నీ సెల్ ఫోన్ ఎట్లయితే పైన శాటిలైట్కి 24 గంటలు కనెక్ట్ అయి ఉంటుందో, 24 గంటలు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ట్రింగ్ ట్రింగ్ అంటుంది, నువ్వు మాట్లాడుతావు. నీ సెల్ ఫోను పైన శాటిలైట్కి కనెక్టే లేదనుకో, ఎవరు ఫోన్ చేసినా కానీ నీకు ఫోన్ చేసినా కలవడం లేదు, నీ ఫోన్ కలవడం లేదా అని అంటారు. అట్లనే నీ సెల్ ఫోన్ ఎట్లయితే 24 గంటల్లో పైన శాటిలైట్కి కనెక్ట్ అయి ఉంటుందో అట్లా ప్రతి సేవకున్నటువంటి వాడు దేవునితో ప్రతిరోజు కనెక్ట్ అయ్యండి, ప్రతి క్షణం కనెక్ట్ అయ్యండి. ఆన్లైన్లో ఉండాలి. దేవునితో ఎట్లుండాలండి? ఆన్లైన్లో ఉండాలి. ఆఫ్లైన్లో ఉంటే సిగ్నల్స్ అందవు, దేవుని ప్రత్యక్షతలు నీకు రావు. ఎంతమంది వాక్యం అర్థమవుతుంది? చేసి చూపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సెల్ ఫోన్ ఉంది కానీ ఎప్పుడు ఆఫ్లో ఉంటుంది. ఏమన్నా లాభం ఉందా? లాభం ఉంది ఏమన్నా? లేదు. అట్లనే సేవకుడు ఉన్నాడు కానీ ఎప్పుడు దేవునితో ఆఫ్లైన్
ఆన్లైన్లో ఉండడు. ఆ సేవకుని వల్ల లాభం ఉందా? ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు నిత్యము మంచి ప్రేయర్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. చూశారా, అభిషేకం మాత్రమే ప్రజల్ని లోబడేటట్లు చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరి మీద, దేవుని సేవకుడు అన్న ప్రతి ఒక్కరి మీద ప్రజలు నీ మీద దేవుని అభిషేకం కనుగొనాలి. నీ మీద దేవుని అభిషేకం ప్రజలు కనుగొనాలి అంటే నువ్వు ప్రతినిత్యం దేవునితో ఆన్లైన్ ఉండాలి. నిత్యం మంచి ప్రార్థన జీవితం మెయింటైన్ నువ్వు చేసుకోవాలి. మోషే తర్వాత యెహోషువ నడిపించాడు. యెహోషువ మోషే దగ్గర పరిచారకుడు. ఎప్పుడు మోషేని కనిపెట్టుకుని ఉండేవాడు. మా సార్కి ఏం అవసరం వస్తుందో ఏమో, చేతుల మీద నీళ్లు పోయాలి, లేకపోతే ఏ వస్తువు తెచ్చిమంటే ఆ వస్తువు తెచ్చేయాలి అని ఎప్పుడు కనిపెట్టుకునేవాడు. కొండ మీదకి మోషే పోయి 40 దినాలు అక్కడ ఉంటే కూడా కొండ కింద యెహోషువ కనిపెట్టుకునేవాడు, యవనస్తుడైన యెహోషువ. తర్వాత మోషే ప్రత్యక్ష గుడారంలోకి పోయి దేవునితో మాట్లాడిన రోజులు ఆ గుడారం ద్వారం దగ్గరనే కనిపెట్టుకుండేవాడు. ప్రతిరోజు కొండ కింద ఉండి ఈయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. 40 సంవత్సరాలు ఆ విధంగా మోషేకు పరిచయం చేసి మోషేకు తెలియకుండానే దేవుని అభిషేకం పొందుకున్నాడు. మోషేకు తెలియకుండానే దేవుని అభిషేకము పొందుకున్నాడు. హల్లెలూయా. మోషేని దేవుడు, ఇక మోషే వచ్చేయి, నువ్వు కనాన్లో ప్రవేశించడానికి వీలేదు, ఈ అబారిం కొండ ఎక్కి, పిస్గా కొండ ఎక్కి ఇక చనిపో, చూడంతే, చనిపో అంటే మోషే, ప్రభువా అట్లయితే ప్రజలందరూ ఏమైపోతారు, ఈ ప్రజలకు ఒక నాయకుడు కావాలి, మరి ఎవరినన్నా మరి ఏర్పాటు చేయంటే యెహోషువ నా ఆత్మను పొందినవాడు అని దేవుడే యెహోషువ గురించి మోషేకు సాక్ష్యము ఇచ్చాడు. మోషేకేం తెలుసు, వీడు నా చేతుల మీద నీళ్ళు పోసేవాడు, వీడు నా పరిచారకుడు అంతే తెలుసు. కానీ ఎప్పుడు కొండ కింద ప్రార్థన చేసుకున్నాడు, ప్రత్యక్ష ద్వారం దగ్గర నేను లోపలనంతసేపు బయట ప్రార్థన చేసుకున్నాడు అన్న సంగతి మోషేకు తెలియదు. 40 సంవత్సరాల ప్రార్థన ఫలితము యెహోషువ కూడా దేవుని అభిషేకం పొందుకున్నాడు. యెహోషువను అభిషేకం పొందుకున్నాడు, ఆయన తర్వాత నాయకుడు, ఆయన కణంలోకి నడిపిస్తాడు అని గొప్ప అభిషేకం యెహోషువకు కూడా ఇచ్చి ప్రజలందరూ యెహోషువకు లోబడేటట్లు దేవుడు చేశాడు. ఒక పరిచారకుడు మోషే తర్వాత అంత గొప్ప నాయకుడు ఎట్లా అయ్యాడు? ప్రజలు అతని మీద కూడా దేవునికి అభిషేకము చూశారు. అందుకనే మోషేకు లోబడ్డట్లు ప్రజలు యెహోషువకు కూడా లోబడ్డారు. అదే అభిషేకంతో యెహోషువ సూర్యుని చంద్రుని కూడా యుద్ధ సమయంలో ఆపేశాడు. హల్లెలూయా. ప్రజలు ఏమనుకుంటారు, ఎంత గొప్ప నాయకుడు మన నాయకుడు, ఆహా సూర్యుని చంద్రుని ఆపేశాడు, ప్రార్థన చేసి సూర్యుని చంద్రుడా ఆపేశాడు. అందరిలో పడాడు. ఆ విధంగా ఉంటారు ప్రజలు, మీకు లోబడతారు, మీ మాట వింటారు. అప్పుడే మీరు వారిని సంపూర్ణతలోకి నడిపించే అవకాశం ఉంటుంది. నిత్యం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షతలు పొందుకొని వచ్చి ప్రజలకు చెప్పి నడిపించాలి. యెహోషువ కూడా అట్లనే చేశాడు. యెహోషువ కూడా ప్రతినిత్యం దేవుని దగ్గర కనిపెట్టి దేవుని ప్రత్యక్షతలు పొందుకొని వచ్చి ప్రజలకు చెప్పి నడిపించాడు. హల్లెలూయా. చివరిగా ఒక్క విషయం నేను చెప్పి ముగించేస్తాను. నేను దేవుని పరిచయకు 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి దైవజనులను కొంతమంది అబ్జర్వ్ చేసేవాడిని. బిల్లీ గ్రాహం గారిని, ఓల్ రాబర్ట్స్ని, టిఎల్ ఆస్బాండ్ని, మరి రేనార్డ్ బాంకేని, బెన్ హిన్ని, వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసేవాడిని. వీళ్ళు ఎట్లా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దైవ సేవకులు ఎట్లా అయ్యారు, వరల్డ్ ఫేమస్ ఎట్లా అయ్యారు? వీళ్ళు ఏం చేస్తారు, బాగా వాక్యం చెప్తారా, వీళ్ళు బాగా పాటలు పాడతారా, బాగా మరి తిరుగుతారా, ఎట్లా గొప్ప సేవకులు అయ్యారు వీళ్ళు, అసలు వీళ్ళ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి అని
ప్రతి దైవజనుడు, వరల్డ్ ఫేమస్, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ప్రతి దైవజనుడిని నేను పరిశీలించడం మొదలుపెట్టాను. వాళ్ళ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటో తెలుసుకోవాలని పరిశీలించడం మొదలుపెట్టాను. బిల్లీ గ్రామ్ గారు గురించి ఆయన వీడియోస్లో తెలుసుకున్నాను. తర్వాత రేనార్డ్ బాంకే ఆయన మీటింగ్స్కి నేను హైదరాబాద్లో, న్యూఢిల్లీలో అటెండ్ అయ్యాను. పాస్టర్స్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యాను. బెన్హిన్ మీటింగ్కి వెళ్ళాను, అక్కడ ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను. చెన్నైలో మరి బాంబేలో వెళ్ళాం. చెన్నైలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అక్కడ అటెండ్ అయ్యాను. తర్వాత టిఎల్ ఆస్బాన్ మీటింగ్స్ అటెండ్ అయ్యాను. ఆయన పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు దానికి వెళ్ళాను. నా పరిశీలనంతా ఏంటి అంటే, వీళ్ళు ఎట్లా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దైవజనులు అయ్యారు, ఈ సీక్రెట్ ఏంటి, ఈ రహస్యం ఏంటి, అందరిని పరిశీలిస్తే నేను తెలుసుకున్నదల్లా ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఏమి లేదు. ఒక వ్యక్తి ఎంత మంచి ప్రార్థన పరుడో అంత గొప్ప దైవజనుడు అవుతాడు. అందరు చప్పట్లు కొట్టి ప్రబంధనమయపరచండి. అమ్మ ముగించేస్తూ వెళ్ళిపోమ్మా, ముగించేస్తూ వెళ్ళిపో. నాకు కూడా దాహం అవుతుందిగా నేను తాగట్లేదు. ముగించేస్తున్నా, వెళ్ళిపో తల్లి, ఇంకెవరికి ముగించేస్తున్నా వెళ్ళిపో. ఇక తేకు, ముగించేస్తున్నాను, తీయకండి. హల్లెలూయా. నేను పరిశీలించి తెలుసుకున్నాను ఎట్లా గొప్ప సేవకులయ్యారు వీళ్ళు. ఏంటి, బాగా డబ్బుండడం మూలన గొప్ప సేవకులయ్యారంటే డబ్బు కాదు వాళ్ళని గొప్ప సేవకులుగా చేసింది. ఏంటంటే మంచి ప్రార్థన జీవితం. ఏంటండి అందరూ చెప్పండి, మంచి ప్రార్థన జీవితం. మంచి ప్రేయర్ లైఫే ఏ వ్యక్తినైనా కానీ గొప్ప దైవజనునిగా చేస్తుంది, గొప్ప సేవకునిగా చేస్తుంది. ఆ గొప్ప ప్రార్థన జీవితంతో గొప్ప అభిషేకం పొందుకుంటారు. అభిషేకం ద్వారా గొప్ప సేవకులు అవుతారు. దేవుని ప్రత్యక్షతలు పొందుకొని ప్రజలకు చెప్తారు, ప్రజలు నడిపిస్తారు. ఆ విధంగా నీవు మరి మంచి ప్రార్థన జీవితం జీవించాలి, గొప్ప అభిషేకం పొందుకోవాలి, దేవుడి నుండి ప్రత్యక్షతలు పొందుకోవాలి. దేవుడి నుండి ప్రత్యక్షతలు పొందుకొని నీ సంఘానికి చెప్పి, నీ పరిచర్య చేసే వ్యక్తులకు చెప్పి వారిని సంపూర్ణతలోనికి నీవు నడిపించాలి. వారి పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేటట్లు వారిని చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టేసారి దేవుని మాయని పరచుదాం. నా కొరకు కాదు, యేసుప్రభు కొరకు గట్టి కొట్టండి. యేసుప్రభు కొరకు గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అంటే ముగిస్తున్నాడని సంతోషంగా ఉన్నారా? ముగింపుకు వచ్చిందరా అని సంతోషపడుతున్నారా? లేకపోతే ఈరోజంతా ప్రభులో బాగా ఆనందించారని సంతోషపడుతున్నారా? ఎన్నో విషయాలు తెలుసుకున్నామని సంతోషిస్తున్నారా? దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి. రేపు అందరు మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఈ చర్చిలో పట్టనంత మందిని తీసుకొని రండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. అందరూ కొంచెం ఒక 2 నిమిషాలు దేవుని స్తుతించండి. ప్రభువానికి స్తోత్రం, యేసానికి స్తోత్రం. నాతో మాట్లాడినందుకే స్తోత్రములు నాయన, నాతో మాట్లాడినందుకే స్తోత్రములు. ఓ నాకు ఎన్నో విషయాలు బోధించిన స్తోత్రం, నేర్పించిన స్తోత్రం, సరిచేసినందుకు స్తోత్రములు. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రభానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం. నాయన నన్ను ఆశ్చర్యించమని అడగండి. నన్ను ఆశ్రయించు, నన్ను అభిషేకించు. నీ ప్రార్థనాత్మ నాలో నింపు, నీ విజ్ఞాపనాత్మ నాలో నింపు. మంచి ప్రార్థన విజ్ఞాపన జీవితాన్ని అభ్యాసం చేసుకుంటే నాకు సహాయం దయచేయం తండ్రి. ఓ నాన్న, ఇప్పటి నుంచి నా జీవితం మారిపోవాలి, నా పరిచర్య మారిపోవాలి, నా సంఘం మారిపోవాలి, గొప్ప మలుపు తిరగాలి. నేను గొప్ప సువార్థికుడిని కావాలి, నాన్న గొప్ప ప్రార్థనా పరుని కావాలి, నాన్న గొప్ప సంఘ కాపరిని కావాలి, నీ కొరకు గొప్ప పని చేయాలి. నాన్న నీవే నా గురి, నీ నావల ఆత్మల రక్షణ నా గురి తండ్రి. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం. నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఎందుకు పనికిరాని నీ దాసునాను నీ వాడుకొని నాన్న నీ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించిన స్తోత్రం, దీవించిన స్తోత్రం, నీ కృపతో నింపినందుకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ఈ బిడ్డలందరూ మీకు ఇప్పుడే నీ ఆత్మ దిగొచ్చును గాక. ఈ బిడ్డలందరూ నీ ఆత్మతో కొలత లేకుండా నింపబడుదురు గాక, కొలత లేకుండా అభిషేకించబడుదురు గాక. ఓ నాయన స్తోత్రం తండ్రి. మోషేకి ఇచ్చిన అభిషేకం బిడ్డలందరికీ అనుగ్రహించండి నాన్న. యెహోషువకి ఇచ్చిన అభిషేకం బిడ్డలందరికీ అనుగ్రహించండి తండ్రి. గొప్పగా వీరిని భవిష్యత్తులో వాడుకోండి. ఇక్కడ నుంచి వారి జీవితాలు మలుపు తిరగాలి, కుటుంబాలు మలుపు తిరగాలి, సంఘం మలుపు తిరగాలి, పరిచర్య మలుపు తిరగాలి, గొప్ప మార్పు రావాలి. ఓ నాయన, వీరు అడుగుపెట్టిన ప్రతి చోట ప్రభా నీ కార్యములు జరగాలి. వీరు అడుగు పెట్టిన ప్రతి చోట నీ రాజ్యం స్థాపించబడాలి. వీరు అడుగు పెట్టిన ప్రతి చోట నీ రాజ్యం విస్తరించాలి నాన్న. ఈరోజు పరిచర్య యొక్క సమస్త మహిమ ఘనత ప్రణాళిక తండ్రి దేవప్రభుని శ్రీకృష్ణుల పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నాయన మేమందరము నీకే చెల్లిస్తున్నాము. రేపు ప్రభా ఈ మందిరం పట్టనంత మందిని సేవకులను తోడుకొని రమ్మని వేడుకుంటూ, రేపు కూడా నీ దాసులను నాన్న నీవే బలంగా వాడుకొని మహిమనుంది నీ దాసులను ఆశ్రయించ వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. అందరు చెప్పండి ఆమేన్, 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 ఆమేన్.